లోకంలో ఎన్నో రకాల బంధాలు ఉంటాయి. భార్యాభర్తల బంధాలు, గురు శిష్య సంబంధాలు, మైత్రి, మిత్రుల మధ్యలో అనుబంధాలు, ఇవన్నీ కూడా ఏదో ఒక రకంగా మన నుంచి ఏదో ఒకటి ఆశించేవి. గురు శిష్యులైనా అంతే. గురువు శిష్యుడి నుంచి చివరికి దక్షిణ కూడా ఆశించకుండా చదువు చెప్పినటువంటి గురువులు పూర్వం ఉన్నారు. కానీ వారు కూడా చదువు, శ్రద్ధ, సేవ మొదలైనవి ఆశించారు. ప్రాణమిత్రుడు అంటారు. అసలు మిత్రుడు కోసం ప్రాణం ఇవ్వడం కష్టం కాదుట. ప్రాణత్యాగానికి కూడా అర్హుడైన మిత్రుడు దొరకడమే కష్టంట. అటువంటి మిత్రుడు దొరికితే ఇచ్చేయచ్చు. అంత త్యాగానికి అర్హుడైన మిత్రుడు దొరకాలిగా ఈ కాలంలో. ఎవడుంటాడు? ఇచ్చేస్తూ దొరికితే ఇవ్వచ్చు, ఏం పర్వాలేదన్నారు. అన్ని రకాల బంధాల్లోనూ ఏదో ఒక ఆశ ఉంటుంది, కోరిక ఉంటుంది, ఒక షరతు ఉంటుంది. నిజం చెప్పాలంటే వ్యాపార భాషలో